బిహేవియరల్ మాడిఫికేషన్ థెరపీ అంటే ఏమిటి? పిల్లలలో కోపం, అగ్రెసివ్నెస్, టాంట్రమ్స్ ఉండడం, అదేవిధంగా వినికిడి లోపం ఉండడం, వీటిలో మార్పు తీసుకురావడానికి వాటిని ఐడెంటిఫై చేసి బిహేవియరల్ మాడిఫికేషన్ థెరపీని ఉపయోగిస్తారు. ఈ థెరపీలో థెరపిస్టులు డిఫరెంట్ టెక్నిక్స్ని మరియు యాక్టివిటీస్ని ఉపయోగిస్తూ పిల్లల బిహేవియర్లో మార్పులు తీసుకొని వస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అనే టెక్నిక్స్ చాలా ముఖ్యమైనవి. ఒకవేళ పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ టెక్నిక్స్ చూసుకుంటే అందులో పిల్లల్లో గుడ్ బిహేవియర్ని పెంచడానికి వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని స్టార్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే చాలా ముఖ్యమైనవి వాళ్ళలో ఎంకరేజ్మెంట్ తీసుకురావడానికి పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా వాళ్ళ బ్యాడ్ బిహేవియర్ని తగ్గించడానికి వాళ్ళలో నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ యూజ్ చేసి కొన్ని నెగిటివ్ టెక్నిక్స్ని వాళ్ళకు పనిష్మెంట్స్ లాంటివి, బ్లైండ్ ఫోల్డ్ చేయడం, డార్క్ రూమ్ అని చెప్పడం, అదేవిధంగా పవర్ స్ట్రెచ్ ఇస్తామని చెప్పడం, ఇటువంటివి వాళ్ళలో బ్యాడ్ బిహేవియర్ని తగ్గించడానికి ఉపయోగిస్తాం. ఈ థెరపీ ద్వారా పిల్లలలో సెల్ఫ్ కంట్రోల్ పెంచడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడం, సోషల్ ఇంటరాక్షన్ పెంచడం, దీన్ని సోషలైజేషన్ అంటారు. అదేవిధంగా వాళ్ళలో వినికిడి శక్తిని పెంచడం, వినడం పెరగడం, తర్వాత అటెన్షన్ పెరగడం, కాన్ఫిడెన్స్ని పెంచడం, ఫోకస్ని పెంచడం, ఇవన్నిటిని ఈ బిహేవియరల్ థెరపీ ద్వారా చేస్తూ ఉంటాము. వాళ్ళలో మార్పులు కూడా వస్తూ ఉంటాయి. పిల్లల్లో మార్పులు తీసుకురావడానికి థెరపిస్టులు మాత్రమే కాకుండా తల్లిదండ్రుల రోల్ కూడా చాలా అవసరం. దానికి థెరపిస్టులు మీకు ఏం చేయాలి, ఏదేది చేయాలని ప్రతి దాన్ని కుశలంగా మీకు చెప్తూ ఉంటారు. దాన్ని తల్లిదండ్రులు ఫాలో అయితే చాలు, మీ పిల్లలలో మార్పులు మీరు చూడొచ్చు. మీ పిల్లల్లో కానీ మీ చుట్టుపక్కల పిల్లల్లో కానీ ఇటువంటి బిహేవియర్ని ఐడెంటిఫై చేస్తే మీరు వెంటనే బిహేవియరల్ మాడిఫికేషన్ థెరపీ తీసుకోండి. మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ట్రైవెల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి.